తెలంగాణ ఆడపడుచులకు, ముఖ్యంగా మా మహిళా సంఘం సభ్యురాళ్లకు, సంఘాల అధ్యక్షులకు, మరి మా మహిళా సంఘం కోఆర్డినేటర్లందరికీ పేరు పేరున నమస్కారాలతో విజ్ఞప్తి. మీకు అందరికీ తెలుసు, ఈసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎల్ నీనో ప్రభావంతో మరి దేశంలో వర్షాలు తక్కువ, ఆ యొక్క ప్రభావం తెలంగాణ మీద కూడా విపరీతంగా తీవ్రంగా ఉండబోతుందని మరి వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు మనము రాష్ట్ర వ్యాప్తంగా జలశ్రీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ జలశ్రీ కార్యక్రమం ముఖ్యంగా పడుతున్నటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి మరి భూమిలోకి ఇంకించడం అనేది మన ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. తద్వారా నీటి మట్టాన్ని పెంచడం, ఉన్నటువంటి భూగర్భ జలాలను కాపాడుకోవడం, కరువు ప్రభావంలో కూడా కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ మరి నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు గాను మనం ఈ జలశ్రీ కార్యక్రమం చేపడుతున్నాం. దాంట్లో 3 రకాల పనులను మనము చేపడుతున్నాం. ఒకటి ఇంటి కోసం ఇంకుడు గుంతలు, ఊరు కోసం ఊటకుంటలు, పంట కోసం పంట కుంటలు. వీటిని ప్రతి ఒక్క కుటుంబం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆ ఊరు మొత్తం నిజంగా జలంతో నిండిపోతుంది, జలసిరి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ జలశ్రీ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా నీరు లేకుండే మనం ఎక్కువ రోజులు బతకలేం. మనిషికి చాలా ఇంపార్టెంట్ అయింది, ఫస్ట్ ప్రయారిటీ గాలి తర్వాత నీరు. కాబట్టి ఈరోజు మరి మనకు దేశవ్యాప్తంగా ఏర్పడ్డటువంటి ఈ వర్షాభావ పరిస్థితుల రీత్యా తెలంగాణ కూడా దానికి గురవుతున్న నేపథ్యంలో ఇలాంటి వర్షాభావ పరిస్థితుల నుంచి మనం బయటపడడం కోసం గాను ఈ జలశ్రీ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా మహిళలందరూ కూడా దయచేసి అందరూ ఈ నీటికుంట, ఇంకుడుకుంట, నీటికుంట, ఊరకుంట ఈ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడమే కాకుండా పంటలు పండించుకునే అటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంట కుంటలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా అందులో చేపలు పెంపకం ద్వారా ఒక నీలి విప్లవాన్ని కూడా ఊరూరా ప్రతి పొలంలో ప్రతి కుటుంబం కూడా సాధించవచ్చు. అదేవిధంగా ఆ పంట కుంటలు ఎంబటి వివిధ రకాల మరి కూరగాయలు కానీ ఇతరత్ర పంటలు కానీ పండించుకొని ఆదాయాన్ని కూడా మనం తీసుకురావచ్చు. పంట కుంటల చుట్టూ మనం వ్యవసాయం చేసుకోవచ్చు, కూరగాయలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ పంట కుంటలో మరి చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు పెంచుకోవచ్చు. ఈ రకంగా కూడా మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా మహిళా సంఘం సభ్యురాలు కూడా గ్రామాలలో ప్రజల్ని మోటివేషన్ చేయండి. మా మహిళా రైతులతోటి మా సంఘ సభ్యురాలు కూడా చాలామంది రైతక్కలు, రైతు చెల్లెళ్ళు, రైతమ్మలే ఉన్నారు. మీరందరూ కూడా ఈ జలశ్రీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి ముందుకు రావాల్సిందిగా కోరుతూ, నీరే మన భవిష్యత్తు, నీరు లేకుంటే మనకు భవిష్యత్తు లేదు. నీటిని ఒడిసిపడదాం, మన పిల్లలకు బంగారు భవిష్యత్తునిద్దాం. అందుకనే మీరందరూ ఈ జలశ్రీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను.